అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విజయాష్ మున్షి అండ్ ఈవెంట్ హారో. ఫ్రెండ్స్, మనం ఈరోజు మిమ్మల్ని మోసం చేసిన పర్సన్ గురించి మీరు ఇంకా ఆలోచిస్తున్నారా? అయితే మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఈ వీడియోలో నేను చూసి చెప్తానండి. అండ్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మన ఛానల్లో ఇంకా ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దానివలన మన ఛానల్ ఇంకొంతమందికి కూడా రీచ్ అవుతుందన్నమాట. మీ అందరిపైన ఆ పరమశివుడి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరందరూ అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి. ఓకే, మనం ఇప్పుడు నేను ఫస్ట్ మీ ఫీలింగ్స్ పెడతానండి, తర్వాత మీ పార్ట్నర్ ఫీలింగ్స్ పెడతాను, తర్వాత యూనివర్స్ గైడెన్స్ చెప్తాను. ఓకే, మీ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందో కూడా చెప్తాను. మీరు ఇంకా ఆ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉంటే మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది. ఇవి మీ ఫీలింగ్స్ అంటే నేను పెట్టేటివి, తర్వాత మీ పర్సన్ ఫీలింగ్స్ చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నాకైతే ఇక్కడ 2-3 సినారియోస్ కనిపిస్తున్నాయి. అవి నేను మీకు చెప్తాను. మీకు ఏదైతే రెజనేట్ అవుతుందో అది మీరు తీసుకోండి. నా కార్డ్స్లో ఏదైతే కనిపిస్తుందో అది చెప్తానన్నమాట. ఓకే, ఫస్ట్ ఆ పర్సన్తో మీకున్న బంధం ఏమిటి అంటే మీది మీ పర్సన్ది సోల్మేట్ కనెక్షన్ అండి, అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనమాట. అంటే మీరు పూర్వజన్మ నుంచి ఈ పర్సన్ని తెచ్చుకున్నారండి, మీరు కర్మ అనుభవించడానికి అన్నట్టు. ఈ పర్సన్ ఎలా ఉంటారు అంటే మీతో మాట్లాడతారు, వేరే పర్సన్తో మాట్లాడతారు, కానీ మీకంటే ఎక్కువ ప్రయారిటీ వేరే పర్సన్కి ఇస్తారండి. ఈ పర్సన్ మీ లైఫ్లో అలాంటి పర్సన్ ఉన్నారండి. మీరు ఈ పర్సన్ గురించి మీ స్ట్రెంగ్త్, మీ ఎనర్జీ చాలా ఇన్వెస్ట్ చేసి ఉన్నారు, చాలా బాధపడుతూ ఉన్నారండి, స్టక్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ ఈ పర్సన్ని మీరు చాలా మిస్ అవుతూ ఉన్నారండి. ఇక్కడ మీ ముందు 3 కప్స్ పడిపోయాయి కదా. మీ లైఫ్లో నుంచి ఏ పర్సన్ అయితే వెళ్ళిపోయారో ఆ పర్సన్ గురించి ఆలోచించి ఆ పర్సన్ని చాలా మిస్ అవుతున్నట్టుగా, ఇంకా మీ ఒంట్లో పార్ట్స్ ఉంటాయి కదా అవన్నీ మీకు దూరం అవుతున్నట్టుగా అలా మీకు బాధ అనేది అనిపిస్తుంది అనమాట. చాలా బాధపడుతూ ఉన్నారు. కానీ మీకు యూనివర్స్ మీకు ఇంకో ఆఫర్ ఇస్తుందండి. యూనివర్స్ బ్లెస్సింగ్ అయితే మీ మీద ఉందండి, కానీ మీరు అది గమనించడం లేదనమాట. మీ లైఫ్లో నుంచి ఏ పర్సన్ అయితే వెళ్ళిపోయారో ఆ పర్సన్ గురించి ఆలోచించడం, ఆ పర్సన్ గురించి ఏడవడం అలా చేస్తూ ఉన్నారు. మీరు ఎప్పుడైతే నేను ఒకటి చెప్తాను మీకు, మీ ఇష్టం ఉంటేనే తీసుకోండి, లేకపోతే లేదు. ఓకే, మీరు ఎప్పుడైతే ఈ పర్సన్ని మర్చిపోతారో అప్పుడు ఒక ప్యూర్ హార్టెడ్ పర్సన్ని మీ లైఫ్లోకి యూనివర్స్ చేంజ్ చేస్తుందండి. అప్పుడు మీరు ఎలా ఉంటారో తెలుసా? ఒక ఎంప్రెస్, ఫీమేల్ అయితే, మేల్ అయితే ఒక ఎంపరర్గా ఉంటారండి. ఎందుకంటే ఆ పర్సన్ వచ్చే పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టారనమాట. మీకు చాలా వాల్యూ ఇచ్చే పర్సన్, మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేసే పర్సన్ని యూనివర్స్ అనేది మీ లైఫ్లో సెండ్ చేస్తుంది అని చెప్తున్నారు యూనివర్స్. మిమ్మల్ని చాలా లవ్ చేస్తారండి ఈ పర్సన్. తనకి మీ మీద ఎంత ప్రేమ ఉంటుందంటే చూసారు కదా, కప్లో నుంచి వాటర్ నిండిన డ్రాప్స్ కింద పడిపోతున్నాయి. తనకు చాలా ప్రేమ ఉంటుందన్నమాట యూనివర్స్. మీరు ఈ పర్సన్ ఎప్పుడైతే మర్చిపోతారో అప్పుడు మీ లైఫ్లోకి వచ్చే పర్సన్ అంత లవ్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తారనమాట మీ మీద. మీరు అసలు గమనించడం లేదండి. మీరు ఇంకా ఏ పర్సన్ అయితే వెళ్ళిపోయారో ఆ పర్సన్ గురించే ఆలోచిస్తూ ఉండడం, ఇంకా నా లైఫ్ అయిపోయింది ఇంతటితో సమాప్తం అనుకుంటే మీరు కూర్చున్నారు, ఒంటరిగా కూర్చొని ఇంకా వాటి గురించి ఆలోచించడం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా చూస్తూ ఉన్నారు, వీటినే చూస్తున్నారు. కానీ ఇక్కడ యూనివర్స్ వాళ్ళకి ఇంకో ఆఫర్ ఇస్తున్నారు, గమనిస్తున్నారా? గమనించడం లేదు. ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ పడిపోయిన కప్స్నే చూస్తూ ఉన్నారు, కానీ వెనుకల మీకు యూనివర్స్ అనేది ఇంకా బోలెడని గిఫ్ట్స్ అనేది సెండ్ చేస్తూ ఉందండి. గిఫ్ట్స్ అంటే ఒక పర్సన్ కావచ్చు, లేదా కెరీర్ పరంగా కావచ్చు, ఏ విధంగా అయినా సరే మీరు హ్యాపీగా ఉండబోతారనమాట. తర్వాత ఈ పర్సన్ని మర్చిపోతే
ఈ మెసేజ్ మీకు ఇష్టం ఉంటేనే తీసుకోండి ఫ్రెండ్స్. నాకు యూనివర్స్ ఏదైతే చెప్తుందో నేను అదే చెప్తున్నాను. ఓకే, అండ్ కొంతమందికి ఏం చూపిస్తుంది అంటే మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుందండి. మీ సోల్మేటే మీ లైఫ్లోకి రాబోతున్నారండి. వాళ్ళతో మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది. కొంతమందికి అండ్ థర్డ్ సినారియో ఏంటిదంటే మీ లైఫ్లో నుంచి ఎవరో ఒక పర్సన్ అయితే పారిపోతున్నారండి. అంటే మీకు నమ్మక ద్రోహం చేసే ఛాన్స్ కూడా ఉందండి ఎవరో ఒక పర్సన్. దానివల్ల కూడా మీరు చాలా బాధపడుతూ ఉంటారనమాట. ఇంకా కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండడానికి చూడండి. ఓకే, అండ్ కొంతమందికి కెరియర్ పరంగా అయితే న్యూ బిగినింగ్ అవుతుందని చూపిస్తుందండి నాకు. ఒక మంచి జాబ్ రావడం కానీ, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం కానీ అలా జరుగుతుందన్నమాట కొంతమందికి. దానివలన మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. ఇక్కడ పెంటికల్స్ వచ్చింది కదా, మనీ అన్నమాట. ఇది మనీని రిప్రజెంట్ చేస్తుంది. దానివలన మీకు కెరియర్ పరంగా కూడా కొంతమందికి న్యూ బిగినింగ్ అవుతుందన్నమాట. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. మీరైతే స్టక్ అయిపోయారండి. ఆ పర్సన్ మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచేసి తన లైఫ్లో తను చాలా బిందాస్గా ఉన్నారనమాట. మీరైతే స్టక్ ఎనర్జీలో ఉండిపోయారు. ఆ రిలేషన్షిప్ నుంచి బయటకు రాలేక, ఆ రిలేషన్షిప్లోనే ఉండలేక ఒక స్టక్ ఎనర్జీలో ఉన్నారండి మీరైతే. కొంతమంది అయితే మీ ఎనర్జీలో మీరు ఉన్నారండి. ఆ పర్సన్ గురించి ఆలోచించడం లేదు. ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ పెట్టేసి ఉన్నారండి. మీ లైఫ్లో నుంచి పారిపోవడం అనమాట. అంటే ఇంకా ఈ పర్సన్ గురించి ఆలోచించడం మానేశారనమాట. ఎందుకంటే ఈ పర్సన్ చూస్తున్నారు కదా, మీ దగ్గర ఉన్నన్ని రోజులు ఉండి తర్వాత మీ లైఫ్లో నుంచి పారిపోవడం అనమాట. ఒక కన్నింగ్ పర్సన్ లాగా పారిపోతారండి. మీకు ఎలాంటి క్లారిటీ కూడా ఇవ్వరు. మీరు ఫోన్ చేస్తే అవాయిడ్ చేయడం, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వకపోవడం, ఇంకా తను చేసిందే రైట్ అన్నట్టు మాట్లాడడం అలా చేశారనమాట. దానివలన ఇంకా ఇలాంటి పర్సన్ గురించి నేను ఎందుకు ఆలోచించాలి అనేసి కూడా చాలామంది ఇంకా మీ ఎనర్జీలో మీరు ఉన్నారండి. మీ ఎనర్జీని ఈ పర్సన్కి ఇవ్వడం లేదు. మీరు చాలా హ్యాపీగా ఉన్నారండి. కొంతమంది ఒక ఎంప్రెస్ ఆర్ ఎంపరర్ లాగా ఉన్నారనమాట. మీ కెరీర్ మీదనే దృష్టి పెట్టేసా, లేదా ఇంకా ఇలాగే ఏదైనా బిజినెస్ చేసుకోవడమా, యూట్యూబ్ స్టార్ట్ చేసి ఏదైనా వర్క్ చేసుకోవడమా అలా చేస్తూ ఉన్నారనమాట. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మీ పర్సన్ ఫీలింగ్స్ చూద్దామండి. ఇవి మీ ఫీలింగ్స్ అండి. ఇప్పుడు నేను మీ పర్సన్ ఫీలింగ్స్ చెక్ చేస్తాను. ఇప్పుడు చెప్పిన ఫీలింగ్స్ ఎంతో కొంత మీకు రెజినేట్ అయ్యిందనుకోండి, నెక్స్ట్ మీ పర్సన్ ఫీలింగ్స్ కూడా మీకు రెజినేట్ అవుతుందండి. దాంట్లో మీకు 2-3 మెసేజెస్ అన్నా మీకు కనెక్ట్ అయితే మీ పర్సన్ది కూడా మీకు రెజినేట్ అవుతుంది. ఓకే, మీ పర్సన్ ఫీలింగ్స్ చూద్దామండి. నైట్ ఆఫ్ కప్స్, ఓకే, చెప్పాను కదా కొంతమందికి మళ్ళీ మీ సోల్మేట్ మీ లైఫ్లోకి రాబోతున్నారు అని చెప్పాను కదా. ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్స్లో కూడా సోల్మేట్ వచ్చింది, స్టక్ ఎనర్జీ వచ్చింది. చెప్పాను కదా బాధపడుతున్నారండి. మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయి ఉంటారు ఈ పర్సన్. ఇప్పుడు అవన్నీ గుర్తుకొచ్చి ఈ పర్సన్ బాధపడుతున్నారనమాట. అండ్ మీ మధ్యలో థర్డ్ పార్టీ కార్డ్ వచ్చేసింది. మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ ఉన్నారండి. 2 కార్డ్స్ కనిపించడం లేదు కదా. ఓకే, ఓకే చూసారు కదా 2 థర్డ్ పార్టీ కార్డ్స్ వచ్చేసాయండి. మీ ఇద్దరి మధ్య ఒక స్ట్రాంగ్ థర్డ్ పర్సన్ ఉన్నారండి. చాలా బాధపడుతున్నారండి మీ పర్సన్. ఈ కార్డ్స్ అన్ని చూస్తే నాకు ఏమనిపిస్తుందంటే, ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు, కార్డ్స్ నాకు కనిపిస్తున్నాయి కాబట్టి చెప్తాను.
ఈ పర్సన్ ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు అంటే చావలేక బతకలేక కొట్టుమిట్టులు ఆడుతున్నారండి. అలాంటి పరిస్థితిలో ఉన్నారనమాట మీ పర్సన్. చాలా మోసం చేస్తున్నారనమాట, తనని చాలా మోసం చేస్తున్నారండి. ఎవరు మోసం చేస్తున్నారంటే ఇక్కడ 2 థర్డ్ పార్టీ కార్డ్స్ అయితే వచ్చేసాయి మనకి. తన లైఫ్లో థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఇంకో వేరే వాళ్ళతో ఎక్స్ట్రా మ్యాటర్ రిలేషన్షిప్ పెట్టుకోవడం అనమాట. దాని వలన మీ పర్సన్ చాలా బాధపడతా ఉన్నారండి. తన వీప్కి ఏమో 10 స్వర్డ్స్ కుచ్చుకున్నాయి, ఇక్కడ తన హార్ట్కి 3 స్వర్డ్స్ కుచ్చుకున్నాయి కదా. అప్పుడు ఎంత బాధ ఉంటుంది, అంత బాధపడతా ఉన్నారండి. తను బతకలేక చావలేక కొట్టుమిట్టులు ఆడుతున్నారని చెప్పాను కదా, అదే అన్నమాట ఇది. పోనీ మీ దగ్గరకు వచ్చి ఏదైనా చెప్తారా, నేను ఇలా బాధపడుతున్నాను, నేను ఇలా మోసం చేశాను అని చెప్తారా? అది చెప్పలేరు అనమాట. మీతో తన చుట్టూ ఏం పెట్టుకుంటున్నారో వాళ్ళు పెట్టుకుంటున్నారనమాట. తన ఎమోషన్స్ బయటకు రాకుండా మీతో కలవలేక, మీతో మాట్లాడలేక మళ్ళీ వాళ్ళు పెట్టుకొని తను ఒంటరిగా చాలా బాధపడతా ఉన్నారండి. ఇంకా అక్కడి నుంచి ఆ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకా బయటపడాలి ఎలాగా అని తను ఆలోచిస్తూ ఉన్నారండి. ఈ పర్సనే థర్డ్ పార్టీ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయారు. వీళ్ళ లైఫ్లో ఆ పర్సన్ ఏం చేశారు, వాళ్ళు కూడా ఇంకో పర్సన్తో రిలేషన్షిప్లో ఉన్నారండి. దాని వలన ఈ పర్సన్ చాలా బాధపడతా ఉన్నారండి. ఇంకా ఆ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు ఈ పర్సన్కి హార్ట్ బ్రేక్ అయింది కదా, తన లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ తనని బాధ పెట్టారు కదా, దాని వలన ఈ పర్సన్ మీకు చేసిన మోసానికి ఇప్పుడు తనకి గుర్తొచ్చి ఇప్పుడు ఈ పర్సన్ బాధపడుతున్నారనమాట. నేను ఈ పర్సన్ని బాధ పెట్టినప్పుడు ఈ పర్సన్ కూడా అంతే బాధపడి ఉంటారు కదా అనేసి నేను గిల్ట్ ఫీల్ అవుతున్నారనమాట. 24/7 ఇంకా దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారండి, మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడైతే తనని చాలా మోసం చేశారు థర్డ్ పర్సన్, దాని వలన తన హార్ట్ బ్రేక్ అయింది. తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అయితే చెప్పరు, కాకపోతే స్లోగా చెప్తారండి. ఎందుకంటే ఇప్పుడు చాలా బాధలో ఉన్నారు కదా, అండ్ మిమ్మల్ని బాధ పెట్టినందుకు కూడా ఈ పర్సన్ గిల్ట్ ఫీల్ అవుతున్నారు కదా. 24/7 మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు, స్టక్ అయిపోయారు. ఇప్పుడు మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని ప్రపోజ్ చేయాలి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారండి. అండ్ మిమ్మల్ని బాధ పెట్టారు కదా ఈ పర్సన్, అవన్నీ తనకు బాగా గుర్తొస్తున్నాయండి. నేను ఈ పర్సన్ ఇంత బాధ పెట్టాను, అందుకేనా ఆ దేవుడు కూడా నన్ను అలాంటి సేమ్ సిచ్యువేషన్లోకి నెట్టేశాడు అని తను చాలా బాధపడతా ఉన్నారండి. కానీ వీరు చెప్పారండి మీతో, ఆయన పైన చెప్పరు ఈ పర్సన్ తన మనసులో ఉన్న ఫీలింగ్స్. ఓకే, మరి మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుందో చూద్దామండి. కొంతమందికి మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. ఎందుకు వస్తున్నారు తను అంటే తన లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ తనని మోసం చేశారనమాట. వారు కూడా వేరే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్లోకి వెళ్ళడం వలన ఈ పర్సన్ చాలా బాధపడ్డారండి. మీ పర్సన్ అయితే రియలైజ్ అయ్యారండి, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అనేసి చాలా బాధపడుతూ ఉన్నారనమాట. మిమ్మల్ని బాధ పెట్టానని గిల్ట్ ఫీల్ అవుతున్నారు. 24/7 మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి. తన లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ దగ్గర నుంచి తను మూవ్ ఆన్ అయిపోయి మీతో న్యూ బిగినింగ్ కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. ఇప్పుడు మనము యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారో చెప్తానండి. నేను యూనివర్స్ చూసి మా వ్యూవర్స్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు తెలియజేయండి. యూనివర్స్ చూసి మా వ్యూవర్స్కి ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు, వీళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ హెర్మిట్. యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారంటే ఏ పర్సన్ అయితే మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంచుతున్నారో ఆ పర్సన్ దగ్గర నుంచి మీరు హీల్ అయిపోండి అని చెప్తున్నారండి. అండ్ యూనివర్స్ ఇంకా కొంతమందికి ఏం చెప్తున్నారంటే మీ కెరీర్ మీద దృష్టిని పెట్టండి అని చెప్తున్నారండి. అండ్ మీ ఫ్యూచర్లో ఎక్కడికైనా ట్రావెల్ కూడా చేస్తారంటండి.
లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారంట. ఇక్కడ ఫ్యూచర్లో మీ రిలేషన్షిప్ డెత్ అండ్ రీబర్త్ అవుతుందండి. మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. కానీ ఫ్యూచర్లో మీరేం డెసిషన్ తీసుకోబోతున్నారు అంటే జగిల్ అవుతా ఉన్నారనమాట. ఇంకా ఈ పర్సన్ని మళ్ళీ మీ లైఫ్లోకి యాక్సెప్ట్ చేద్దామా వద్దా అని డైలమాలో ఉంటారండి. అదే మీకు యూనివర్స్ చెప్తున్నారు. ఫ్యూచర్లో మీ రిలేషన్షిప్ డెత్ అండ్ రీబర్త్ అవుతుంది. మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తారు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో. అండ్ మీరు కెరీర్ మీద అయితే దృష్టిని పెట్టండి అని యూనివర్స్ చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారండి. దానివలన మీకు సక్సెస్ వస్తుంది అని చెప్తున్నారు యూనివర్స్. ఓకే ఇప్పుడు మనము మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అండ్ మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్తాను. మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్, మీది పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్లో ఏదో ఒక విషయంగా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి. స్టక్ అయిపోయారు అండ్ గిల్ట్ ఫీల్ అవుతున్నారండి. ఏదో ఒక విషయంగా 24/7 ఆలోచిస్తూ ఉన్నారనమాట. ప్రజెంట్లో ఈ పర్సన్కి చాలా మోసం అనేది జరిగిందండి. మనకు రీడింగ్లో కార్డ్స్ కూడా అవే వచ్చాయి కదా. ప్రజెంట్లో ఈ పర్సన్కి ఎవరో మోసం చేశారండి, చాలా బాధపడతా ఉన్నారు. అండ్ ఫ్యూచర్లోకి చెప్పాను కదా, మీ రిలేషన్షిప్ డెత్ అండ్ రీబర్త్ అవుతుందని మీ పర్సన్ మీతో కాంటాక్ట్లోకి రావాలి అని అనుకుంటున్నారండి. మీ పాస్ట్లో మీరు మీ పర్సన్ని స్పై చేస్తూ ఉన్నారండి. ఈ పర్సన్ కూడా పాస్ట్లో మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి. మిమ్మల్ని ఏదో ఒక విషయంగా ఈ పర్సన్ బాధ పెట్టి ఉన్నారు. దానివల్ల గిల్ట్ ఫీల్ అవుతున్నారు, బాధపడతా ఉన్నారండి. అండ్ మీది ప్రజెంట్ మీరు మీ పర్సన్ని ప్రపోజ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. ఎందుకంటే ఈ పర్సన్ని తన లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ బాధ పెట్టి ఉన్నారు కదా. సో మీరు వెళ్ళేసి ఈ పర్సన్ దగ్గరికి కొంతమంది మాత్రమే హీల్ చేయాలి ఈ పర్సన్ని అని అనుకుంటున్నారు. ఎందుకంటే మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం ఉందండి. దానివలన ఈ పర్సన్ బాధపడితే మీరు చూడలేకపోతున్నారనమాట. అండ్ ఫ్యూచర్లో మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. కెరీర్ పరంగా కావచ్చు, రిలేషన్షిప్ పరంగా కావచ్చు, మీకు ఆప్షన్స్ ఉంటాయన్నమాట. కానీ మీరు ఏ సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావడం లేదండి. మీరు కన్ఫ్యూషన్ ఎనర్జీలో ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూస్తాను. మేషరాశి వారు ఒక క్వీన్ లాగా ఉన్నారండి. ఏదో ఒక విషయంగా ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ వృషభ రాశి వారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి. అండ్ మిథున రాశి వారు మీకు న్యూ బిగినింగ్ అవుతుందండి మీ పర్సన్తో. అండ్ కర్కాటక రాశి వారు మీ ఎమోషన్స్ బయటకు రాకుండా మీరు వాల్ పెట్టుకుంటున్నారండి. అండ్ సింహరాశి వారు మీ రిలేషన్షిప్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. అండ్ కొంతమంది అబ్రాడ్కి వెళ్ళడం కానీ ఒక దూర ప్రయాణం చేస్తారనమాట. అండ్ కన్యా రాశి వారు జడ్జిమెంట్. మీ చుట్టుపక్కల వారి మీద చాలా సంతోషంగా ఉంటారని చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ తులారాశి వారు ద సన్. మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుందండి, చాలా హ్యాపీగా ఉంటారు, న్యూ బిగినింగ్ అవుతుంది. అండ్ వృశ్చిక రాశి వారు మీకు రీయూనియన్ అవుతుందండి, చాలా హ్యాపీగా ఉంటారు మీరు. మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది ఈరోజు. అండ్ ధనుసు రాశి వారు మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తారండి ఈరోజు. అండ్ మకర రాశి వారు మీ పర్సన్ని మీరు చాలా మిస్ అవుతున్నారని చాలా బాధపడతా ఉన్నారు. అండ్ కుంభరాశి వారు మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుందండి మీ పర్సన్తో, మీ పాస్ట్ పర్సన్తో. కొంతమందికి న్యూ లవ్ కూడా రావచ్చు. అండ్ మీనరాశి వారికి ఈరోజు మీరు మీ సోల్మేట్ని కలుసుకుంటారండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కూడా నాకు వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి. కాల్ చేయొద్దు, మీరు
మెసేజ్ పెట్టండి, ఓకే? నేను రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్.